నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసు న్యాయస్థానంలో ఫైల్ చేసిన తర్వాత కేసు ఏ స్టేజ్లో ఉన్నా, అంటే ఏ దశలో ఉన్నా, ఆ కేసుని కాంప్రమైజ్ చేసుకోవడమో లేకపోతే విత్డ్రా చేసుకోవడమో చేయవచ్చా? సో మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులు మన దేశంలో ఫైల్ చేయడానికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం అమలు ఉన్నది. ఈ చట్టము అలాగే బిఎన్ఎస్ఎస్ అనే చట్టం ప్రకారంగా న్యాయస్థానంలో చెక్ బౌన్స్ కేసు అనే ఒక ప్రైవేట్ కంప్లైంట్ మెజిస్ట్రేట్ కోర్టులో మనము ఫైల్ చేస్తూ ఉంటాము. అయితే చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశాక న్యాయస్థానము ఎవరైతే మనకు చెక్ ఇచ్చి మోసం చేశారో ఆ వ్యక్తికి కోర్టు నుంచి సమన్సు పంపిస్తుంది. సమన్సు పంపించిన తర్వాత అతను కోర్టుకు హాజరు కావాలి. కోర్టుకు హాజరైన తర్వాత న్యాయస్థానము అతని తరపున వాదించుకోవడానికి ఒక న్యాయవాదిని నియమించుకోమని అవకాశం ఇస్తుంది. అతను న్యాయవాదిని నియమించుకున్న తర్వాత అతను ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కావాలి. అలాగే ఎవరైతే కేసు వేశారో కంప్లైనెంట్ కూడా ప్రతి వాయిదాకు హాజరు కావాలి. సో కంప్లైనెంట్ ఒకవేళ వాయిదాకు హాజరు కాకపోతే న్యాయస్థానము కేసును డిస్మిస్ చేసేస్తుంది. అదే అక్యూజ్డ్ వాయిదాకు హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. సో ఈ రకంగా న్యాయస్థానము చెక్ బౌన్స్ కేసులో ట్రయల్ అంటే ఒక ప్రొసీడింగ్ని ప్రారంభిస్తుంది. ఇలా ట్రయల్ నడుస్తున్న క్రమంలో కేసు ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉన్నా, జడ్జిమెంట్ స్టేజ్లో ఉన్నా, ఎవిడెన్స్ స్టేజ్లో ఉన్నా, ఏ దశలో ఉన్నా కూడా కేసు ఫైల్ చేసిన కంప్లైనెంట్ ఈ కేసును విత్డ్రా చేసుకోవాలని భావిస్తే అనుకుంటే అక్యూజ్డ్తో సంబంధం లేకుండా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. లేదా ఈ కేసును రాజీపరచుకోవాలనుకుంటే కేసును ఏ స్టేజ్లోనైనా, అంటే ఓ గంట ముందు, జడ్జిమెంట్ ఇచ్చే గంట ముందు కూడా రాజీపరచుకునే వెసులుబాటు అవకాశం ఈ చెక్ బౌన్స్ కేసులలో ఉంటుంది. సో బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 280 ప్రకారంగా కంప్లైనెంట్ కేసును ఏ దశలో ఉన్నా కూడా విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఈ సెక్షన్ కంప్లైనెంట్కు కల్పిస్తుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.